డియర్ స్టూడెంట్స్, చాలా లాంగ్ గ్యాప్ మళ్ళీ స్టార్ట్ చేసాం గ్రూప్ 3. ఇంతకీ గ్రూప్ కావాలంటే ఏంటేంటి కావాలి? ఒరిజినల్గా గ్రూప్ కావాలంటే జీ నాన్ ఎంప్టీ సెట్ కావాలి, అండ్ ఇంకేం కావాలి? జీ నాన్ ఎంప్టీ సెట్ కావాలి, మరియు జీ బైనరీ ఆపరేషన్ సాటిస్ఫై చేయాలి, అండ్ అసోసియేటివ్, ఐడెంటిటీ, ఇన్వర్స్ ఈ మూడు ఎగ్జిస్ట్ అవ్వాలి. అయితే అది గ్రూప్ అవుతుంది. అండ్ ఎబిలియన్ కావాలి అంటే జీ నాన్ ఎంప్టీ సెట్ కావాలి, అండ్ జీ బైనరీ ఆపరేషన్ సాటిస్ఫై చేయాలి, మరియు ఇంకేంటి ఉండాలి? అసోసియేటివ్, ఐడెంటిటీ, ఇన్వర్స్ తో పాటు కాంపిటేటివ్ లా సాటిస్ఫై చేయాలి. అయితే ఇది ఒక థీరం. ఇఫ్ జీ ఈజ్ ఎ గ్రూప్ సచ్ దట్ ఏబి హోల్ పవర్ ఎం ఈక్వల్ టు ఏ పవర్ ఎం ఇంటూ బి పవర్ ఎం ఫర్ 3 consecutive integers m for a comma b belongs to g, show that g is an abelian. సో g abelian అన్నాడు కాబట్టి abelian అని చూపించాలి మనం. సో abelian అని చూపించాలంటే మనం చేయవలసిన ఫస్ట్ పాయింట్ ఏంటంటే స్ట్రక్చర్ చేయాలి. abelian కావాలంటే మనకి 3 g నాన్ ఎంప్టీ సెట్ కావాలి, మరియు జీ అనేది ఇంకేం కావాలి? బైనరీ ఆపరేషన్ సాటిస్ఫై చేయాలి, అండ్ అసోసియేటివ్, ఐడెంటిటీ, ఇన్వర్స్ అండ్ కాంపిటేటివ్ ఈ 4 లాస్ సాటిస్ఫై చేసినట్లయితే జీ అనేది ఎబిలియన్ అవుతుంది. అయితే మీరు అబ్జర్వ్ చేస్తారో లేదో, దీనికి అలా మనం చెక్ చేయలేము. బట్ ఇచ్చిన ఒక చిన్న కండిషన్ ఇచ్చాడు, కాన్సెక్టివ్ ఇంటిజర్స్. అంటే కాన్సెక్టివ్ అంటే తెలుగు మీడియం ఏంటంటే వరుస ఇంటిజర్స్ మీన్స్ పూర్ణాంకాలు, వరుస పూర్ణ సంఖ్యలు, పూర్ణాంకాలు కాదు, వరుస పూర్ణ సంఖ్యలు. సో నేనేం చేస్తానంటే జీ బిఏ గ్రూప్, GBA group. Let m comma m plus 1 comma m plus 2 are 3 consecutive integers. Consecutive consecutive integers అంటే వరుస పూర్ణ సంఖ్యలు. కాన్సెక్టివ్ GBA group. Let m comma m plus 1 comma m plus 2 are 3 consecutive integers. Now 3 consecutive integers అన్నప్పుడు ఏం చేస్తాం? AB whole power m equal to a power m into b power. దీన్ని యూజ్ చేసుకోవాలి. ఇది ఈక్వేషన్ 1. ఇంకోటి ఏంటి? AB whole power m plus 1 equal to a power m plus 1 into b power m plus 1. And the third one, AB whole power m plus 2 equal to a power m plus 2 into b power m plus 2. ఇలా 3 ఈక్వేషన్స్ తీసుకున్నాం మనం. 3 ఈక్వేషన్స్ వచ్చాయి, రైట్? ఇప్పుడు చేయవలసిన ప్రాసెస్ ఏంటి అంటే, నౌ AB whole power m plus 2 equal to a power m plus 2 into b power m plus 2. ఇది తీసుకుంటే దీని ఎలా రాయొచ్చు? AB whole power m plus 1 into AB equal to a power m plus 1 into a into b power m plus 1 into b. ఇలా రాసుకున్నాం, రైట్? బట్ AB whole power m plus 1 means from 2. ఈ ప్లేస్ లో ఏం రాసుకుంటాం మనం? a power m plus 1 into b power m plus 1 into a into b equal to a power m plus 1 into a into b power m plus 1 into b, right? Now left cancellation, apply left cancellation law and right cancellation law. Okay,
అప్లై లెఫ్ట్ క్యాన్సిలేషన్ లా అండ్ రైట్ క్యాన్సిలేషన్ లా. సో ఈ బీకి బి క్యాన్సిల్ అయిపోతుంది, ఏ పవర్ ఎం ప్లస్ వన్కి ఏ పవర్ ఎం ప్లస్ వన్ క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడు ఏమవుతుంది ఇక్కడ బి పవర్ ఎం ప్లస్ వన్ ఇంటూ ఏ ఈక్వల్ టు నెక్స్ట్ వన్ ఏంటి ఏ ఇంటూ బి పవర్ ఎం ప్లస్ వన్, ఏ ఇంటూ బి పవర్ ఎం ప్లస్ వన్. అగైన్ దీన్ని ఎలా రాసుకుంటానంటే నేను బి పవర్ ఎం ఇంటూ బి ఇంటూ ఏ ఈక్వల్ టు ఏ ఇంటూ బి ఇంటూ బి పవర్ ఎం, రైట్? రాసుకోవచ్చు కదా, రైట్? చిన్న మోడిఫికేషన్ చేద్దామండి, చిన్న చిన్న స్మాల్ మోడిఫికేషన్స్. ఎందుకు అంటే ఇక్కడ చిన్న రాంగ్ అయింది, ఒక్క నిమిషం చిన్న మోడిఫికేషన్ చేస్తే కానీ సెట్ కాదు. చూద్దాం. ఏ పవర్ ఎం ప్లస్ ఏబి హోల్ పవర్ ఎం ప్లస్ 2 ఏం చేస్తానంటే ఇక్కడ ఏబి హోల్ పవర్ ఎం ప్లస్ 1 ఇంటూ ఏబి ఈక్వల్ టు ఏ ఇంటూ ఏ పవర్ ఎం ప్లస్ 1 ఇంటూ బి పవర్ ఎం ప్లస్ 1 ఇంటూ బి. బట్ అగైన్ ఏబి హోల్ పవర్ ఎం ప్లస్ 1 ని ఏబి హోల్ పవర్ ఎం ప్లస్ 1 ని ఏ పవర్ ఎం ప్లస్ 1 ఇంటూ బి పవర్ ఎం ప్లస్ 1 ఇంటూ ఏ ఇంటూ బి ఈక్వల్ టు ఏ ఇంటూ ఏ పవర్ ఎం ప్లస్ 1 ఇంటూ బి పవర్ ఎం ప్లస్ 1 ఇంటూ బి. అగైన్ దీన్ని ఏ ఇంటూ ఏ పవర్ ఎం ఇంటూ బి పవర్ ఎం ఇంటూ బి ఇంటూ ఏ ఇంటూ బి ఈక్వల్ టు ఏ ఇంటూ ఏ పవర్ ఎం ప్లస్ 1 ఇంటూ బి పవర్ ఎం ప్లస్ 1 ఇంటూ బి. అప్లై లెఫ్ట్ క్యాన్సిలేషన్ లా అండ్ రైట్ క్యాన్సిలేషన్ లా. అప్లై చేసినట్లయితే ఇక్కడ నుండి బికి బి క్యాన్సిల్ అయిపోతుంది, ఇక్కడ నుండి ఏకి ఏ క్యాన్సిల్ అయిపోతుంది, రైట్? అయిపోతే ఏం మిగులుతుంది అంటే ఇక్కడ ఏ పవర్ ఎం ఇంటూ బి పవర్ ఎం ఇంటూ బి ఏ ఈక్వల్ టు ఇక్కడ ఏ పవర్ ఎం ప్లస్ 1 ఇంటూ బి పవర్ ఎం ప్లస్ 1 మిగులుతుంది. అగైన్ దీన్ని నేను ఏం చేస్తానంటే ఇక్కడ ఏ పవర్ ఎం ప్లస్ 1 ఇంటూ బి పవర్ ఎం ప్లస్ 1 ని ఏబి హోల్ పవర్ ఎం ప్లస్ 1 రాయొచ్చు ఫ్రమ్ 2, రైట్? దీన్ని అగైన్ నేను ఏం చేస్తానంటే ఏబి హోల్ పవర్ ఎం ఇంటూ ఏబి, దీన్ని ఒకసారి దీన్ని చూద్దాం. ఇది ఏబి హోల్ పవర్ ఎం అని రాయొచ్చు ఇంటూ బిఏ. సో ఏబి హోల్ పవర్ ఎం ఇంటూ బిఏ ఈక్వల్ ఏబి హోల్ పవర్ ఎం ఇంటూ ఏబి. అప్లై లెఫ్ట్ క్యాన్సిలేషన్ లా. ఇప్పుడు ఏమవుతుంది, ఇది ఇది క్యాన్సిల్ అయిపోతే బిఏ ఈక్వల్ టు ఏబి ఫర్ ఆల్ ఏ కామా బి బిలాంగ్స్ టు జి. ఇక్కడ జీబీఏ గ్రూప్ అండ్ స్మాల్ ఏ కామా బి బిలాంగ్స్ టు జి. ఓకే అంటే తీసేసుకుంటాం. చూడండి ఒకసారి మళ్ళీ అగైన్ ఎక్స్ప్లెయిన్ చేద్దాం. జీ ఈజ్ ఏ గ్రూప్ సచ్ దట్, దీన్ని చేసుకోండి, ఫర్ 3 కాన్సెక్టివ్ ఇంటిజర్స్ m for a comma b belongs to g, show that g is an abelian. G is abelian. G be a group and a comma b belongs to g. Let m comma m plus 1 comma m plus 2 are 3 consecutive integers. Now ab whole power m equal to a power m into b power m. ab whole power m plus 1 equal to a power m plus 1 into b power m plus 1. ab whole power m plus 2 equal to a power m plus 2 into b power m plus 2. Now ab whole power m plus 2 equal to తీసుకుంటాం ఈ థర్డ్ వన్ ఫ్రమ్ థర్డ్. ఓకే అండి, ఫ్రమ్ థర్డ్ ఫ్రమ్ 3 ab whole power m plus 2 equal to a power m plus 2 into b power m plus 2. ab whole power m plus 2 equal to ab whole power m plus 1 into ab. Base are equals, parts must be added, right? a power m plus 2 ని a into a power m plus 1, b power m plus 1 into b. ఈ రెండు ఒక దగ్గర వచ్చేటట్టు పవర్ సేమ్ పవర్ ఒక దగ్గర వచ్చేటట్టు రాసుకున్నాం. అగైన్ ab whole power m plus 1 ని a power m plus 1 into b power m plus 1 into ab, అది ఫ్రమ్ 2.
ఫ్రమ్ 2 ఇక్కడ రైట్. అప్లై అగైన్ a power m plus 1 again a into a power m into b power m into b into ab equal to a into a power m plus 1 into b power m plus 1 as it is ఇది రాసాం. అప్లై లెఫ్ట్ క్యాన్సిలేషన్ లా అండ్ రైట్ క్యాన్సిలేషన్ లా. ఏ లెఫ్ట్ క్యాన్సిలేషన్ అయిపోతుంది, రైట్ లో బి పోతుంది. పోతే మిగిలేదు ఏంటి ఇక్కడ a power m into b power m into ba equal to a power m plus 1 into b power m plus 1. a power m b power m అంటే ab whole power m into ba equal to ab whole power m plus 1 ఫ్రమ్ 2 దీన్ని ఏం చేసాము 2 నుంచి ab whole power ఇలా ఉందనుకోండి ఇది తీసుకోవచ్చు, అదే రాశాను. అగైన్ దీన్ని ab whole power m into ab అప్లై లెఫ్ట్ క్యాన్సిలేషన్ లా ba equal to ab therefore g is an abelian. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ థీరం. ఓకేనండి. సో మనం రోజుకి ఒక థీరమే డిస్కస్ చేద్దాం, నో ప్రాబ్లం. ఓకేనండి. రైట్, థ్యాంక్ యూ.